Welcome to my channel Learn and Grow. Today our topic is topology. Topology refers to the arrangement of devices in a network and how they are connected to each other. సో టోపాలజీస్ అంటే ఏంటి అంటే మనం డివైసెస్ తీసుకుంటాం కదా, డివైసెస్ అంటే ఏంటి, కంప్యూటర్స్. సో ఈ డివైసెస్ అనేవి ఎలా కనెక్ట్ చేస్తున్నాం ఒక నెట్వర్క్లో అని చెప్పేదాన్ని టోపాలజీ అంటారు. సో ఈ టోపాలజీలో టైప్స్ వచ్చేసి 6 టైప్స్ ఉంటాయి. బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, మెష్ టోపాలజీ, ట్రీ టోపాలజీ అండ్ హైబ్రిడ్ టోపాలజీ. ఫస్ట్ వన్ బస్ టోపాలజీ. బస్ టోపాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ వేర్ ఆల్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ సెంట్రల్ కేబుల్ నోన్ యాజ్ బస్ ఆర్ బ్యాక్ బోన్ అంటారు. అంటే ఇక్కడ మనం డివైసెస్ తీసుకున్నాం కదా, కంప్యూటర్స్ అనేవి 4 కంప్యూటర్స్ తీసుకున్నాం. సో వీటన్నింటినీ కూడా ఒక సింగిల్ కేబుల్ యూజ్ చేసి కనెక్ట్ చేసాం. సో దీన్ని ఏమంటామంటే దీన్నే అంటే ఈ సింగిల్ కేబుల్ని బేస్ చేసుకుని డివైసెస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని బస్ అంటారు. ఆల్ డివైసెస్ షేర్ వన్ కమ్యూనికేషన్ లైన్. సో ఈ సింగిల్ లైన్ అనేది మనం ఏదైతే డేటాను సెండ్ చేస్తామో ఆ డేటాని మొత్తం డివైసెస్ అన్నిటికీ కూడా షేర్ చేస్తామన్నమాట. వెన్ ఈ డివైస్ సెండ్స్ డేటా ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ది బస్. ఓన్లీ పర్టికులర్ డివైస్ యాక్సెప్ట్ అండ్ అదర్ ఇగ్నోర్స్ ఇట్స్. అంటే మనం ఇప్పుడు ఏదైనా డేటా సెండ్ చేస్తే అడ్రస్ని బేస్ చేసుకుని సెండ్ చేస్తాం. సో అడ్రస్ని బేస్ చేసుకుని సెండ్ చేసినప్పుడు ఫస్ట్ ఈ సిస్టమ్ దగ్గరకు వెళ్తుంది, అడ్రస్ చెక్ చేసుకుంటుంది. సో చెక్ చేసుకుని ఈ సిస్టమ్ కాకపోతే ఈ సిస్టమ్ కాదు అని చెప్పి ఇదేం చేస్తుంది, మళ్ళీ వెనక్కి సెండ్ చేస్తుంది. మళ్ళీ ఈ సిస్టమ్ చెక్ చేసుకుంటుంది. సో దీనికి కూడా డేటా వెళ్ళదు, మళ్ళీ ఇది చెక్ చేసుకుంటుంది. సో ఇది కాదు మనం సెండ్ చేయాల్సిన డివైస్. అండ్ లాస్ట్ డివైస్ చెక్ చేసుకుంటుంది, ఓకే మనం సెండ్ చేయాల్సింది ఈ డివైస్కే అని చెప్పి చెక్ చేసుకున్నాక డేటాని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ దీనివల్ల బస్ టోపాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజీ టు సెటప్. అంటే సింగిల్ కేబుల్ యూస్ చేస్తున్నా అండ్ తక్కువ డివైసెస్ యూస్ చేయడం వల్ల ఈజీగా సెటప్ చేయొచ్చు. అండ్ కాస్ట్ అనేది తక్కువ. అండ్ రిక్వైర్ లెస్ కేబుల్స్. సో మనం సింగిల్ కేబుల్ తోటే డివైసెస్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఐడియల్ ఫర్ స్మాల్ నెట్వర్క్స్. సో ఏవైతే స్మాల్ నెట్వర్క్స్ డిజైన్ చేయాలి అనుకుంటున్నామో వాటికి ఐడియల్గా ఉంటుంది. వర్క్స్ వెల్ విత్ ఫ్యూయర్ డివైసెస్. సో తక్కువ డివైసెస్తో మనకి వర్క్ అనేది బాగా వర్క్ అవుతుంది అన్నమాట ఈ బస్ టోపాలజీ అనేది. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎంటైర్ నెట్వర్క్ ఫెయిల్స్ ఇఫ్ ద మెయిన్ కేబుల్ బ్రేక్స్. అంటే ఇక్కడ ఉన్న సింగిల్ కేబుల్ అనేది ఫెయిల్ అయితే కనుక మొత్తం నెట్వర్క్ అంతా కూడా కొలాప్స్ అయిపోద్ది. డిఫికల్ట్ టు ట్రబుల్ షూట్. సో ఏ సిస్టంలో ఫాల్ట్ ఉందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేం. హార్డ్ టు ఫైండ్ వేర్ ప్రాబ్లమ్ అక్కర్డ్. లిమిటెడ్ కేబుల్ లెంత్. సో లిమిటెడ్ కేబుల్ లెంత్ అంటే ఏంటంటే సిగ్నల్ స్ట్రెంత్ డిక్రీజెస్ ఓవర్ డిస్టెన్సెస్. సో ఏంటంటే ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యే కొద్దీ సిగ్నల్ స్ట్రెంత్ ఏమవుతుందంటే తగ్గిపోద్ది అన్నమాట. సో అంటే దీనికంటూ ఒక కేబుల్ లెంత్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లో పెర్ఫార్మెన్స్ విత్ మోర్ డివైసెస్. సో ఎక్కువ డివైసెస్ కనెక్ట్ చేయడం వల్ల దీని పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోద్ది. అండ్ నో డేటా సెక్యూరిటీ. డేటా అనేది సెక్యూర్గా ఉండదు, ఎందుకంటే మొత్తం ఆల్ డివైసెస్కి డేటా అనేది సెండ్ అవుతుంది. అండ్ లాస్ట్లో మనకి ఏ డివైస్కి అయితే డేటా వెళ్ళాలో ఆ డివైస్ రిసీవ్ చేసుకుంటుంది. సో డేటా అనేది సెక్యూర్గా ఉండదు. ఎక్కడ యూజ్ చేస్తామంటే బస్ టోపాలజీ ఆఫీసెస్ అండ్ హోమ్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్టార్ టోపాలజీ. సో ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ వేర్ ఆల్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సెంట్రల్ డివైస్ సచ్ యాజ్ హబ్, స్విచ్ ఆర్ రూటర్. సో స్టార్ టోపాలజీ అంటే మన హబ్ ఆర్ స్విచ్ ఆర్ రూటర్స్ని యూజ్ చేసి డివైసెస్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తాం. సో అంటే మనం సెండర్ నుంచి రిసీవర్కి డేటా సెండ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ స్టార్ టోపాలజీలో హబ్ ఆర్ స్విచర్ రూటర్ అనేది రిసీవ్ చేసుకుని రిసీవ్ అయిన తర్వాత రిసీవర్కి సెండ్ చేస్తుంది అన్నమాట హబ్ అనేది. ద సెంట్రల్ డివైస్ యాక్ట్స్ యాజ్ ఏ కంట్రోలర్. సో ఈ సెంట్రల్ డివైస్ మీద బేస్ అయ్యే వర్క్ అవుతుంది స్టార్ టోపాలజీ అనేది. ఈచ్ కంప్యూటర్ ఆర్ డివైస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ది సెంట్రల్ డివైస్. సో ఈచ్ కంప్యూటర్ అనేది కూడా సెంట్రల్ డివైస్కి కనెక్ట్ అయి ఉంది. వెన్ వన్ కంప్యూటర్ సెండ్స్ డేటా ఇట్ గోస్ టు సెంట్రల్ డివైస్ ఫస్ట్. సో ఎప్పుడైతే మనం డేటాని సెండ్ చేస్తున్నామో ఫస్ట్ ఈ సెంట్రల్ డివైస్కి వెళ్తుంది, నెక్స్ట్ దీని నుంచి అదర్ డివైసెస్కి ఫార్వర్డ్ చేస్తుంది అన్నమాట. అడ్వాంటేజెస్. సో ఈ స్టార్ టోపాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజీ టు ఇన్స్టాల్ అండ్ మేనేజ్. సో ఈజీగా ఇన్స్టాల్ చేయగలం. అంటే ఈజీగా ఇన్స్టాల్ చేయగలం అంటే ఏదైనా ఒక ఫాల్ట్ అనేది వస్తే మనం డివైసెస్ అనేవి ఈజీగా యాడ్ చేయొచ్చు అండ్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఫెయిల్యూర్ ఆఫ్ వన్ డివైస్ డస్ నాట్ ఎఫెక్ట్ అదర్. సో ఇందులో ఏ డివైస్
ఫెయిల్యూర్ అయినా రిమైనింగ్ డివైసెస్ మీద ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఓన్లీ ఈ డివైస్ మాత్రమే వర్క్ అవ్వదు ఇక్కడ. నెక్స్ట్ సింపుల్ టు ట్రబుల్ షూట్, అంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఈజీగా ఐడెంటిఫై చేయగలమాట. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇఫ్ ద సెంట్రల్ డివైస్ ఫెయిల్స్ ద హోల్ నెట్వర్క్ స్టాప్స్ వర్కింగ్. సో ఎప్పుడైతే మనం సెంట్రల్ డివైస్ తీసుకున్నామో హబ్ అనేది, హబ్ ఫెయిల్యూర్ అయితే మొత్తం నెట్వర్క్ అంతా కూడా వర్క్ అవ్వదు. యూజెస్ మోర్ కేబుల్స్ దాన్ బస్ టోపాలజీ. సో బస్ టోపాలజీతో కంపేర్ చేసుకుంటే స్టార్ టోపాలజీలో కేబుల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. యూజెస్ వచ్చి ఎక్కడ యూజ్ చేస్తామంటే హోమ్ నెట్వర్క్ అండ్ ఆఫీసెస్లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ రింగ్ టోపాలజీ. ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ వేర్ ఈచ్ డివైస్ ఈజ్ కనెక్టెడ్ ఎగ్జాక్ట్లీ టు అదర్ డివైసెస్ ఫార్మింగ్ ఏ క్లోజ్ లూప్ ఆర్ రింగ్. అంటే ఒక సింగిల్ డివైస్కి మళ్ళీ 2 డివైసెస్ అనేవి ఎడ్జసెంట్గా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇలా కనెక్ట్ అయినాయో రింగ్ షేప్ ఫామ్ అవుతుంది. సో డేటా ట్రావెల్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఫ్రమ్ వన్ డివైస్ టు ద నెక్స్ట్ అంటిల్ ఇట్ రీచెస్ ఈ డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 6 అని తీసుకుంటే మనకి 1 అనేది సెండర్, 4 అనేది రిసీవర్ అనుకుంటే, సో 1 నుంచి 4కి డేటా సెండ్ చేయాలి అంటే ఫస్ట్ 1 నుంచి 2కి వస్తే 2 నుంచి 3కి అండ్ 3 నుంచి 4కి. సో అప్పుడు ఇది రిసీవ్ చేసుకుంటుంది 4th డివైస్ అనేది. అంటే డేటా అనేది సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది. ఇట్ మూవ్స్ ఓన్లీ వన్ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి డేటా అనేది ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ట్రావెల్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈక్వల్ యాక్సెస్. సో ఈక్వల్ యాక్సెస్ అంటే ఏంటంటే ఈచ్ డివైస్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్మిట్ చేయాలి అంటే ప్రతి డివైస్ కూడా ఈక్వల్గా ఉంటాయి ఆపర్చునిటీ. నెక్స్ట్ పెర్ఫార్మ్స్ బెటర్ దాన్ బస్ ఇన్ హెవీ ట్రాఫిక్. సో బస్ టోపాలజీతో కంపేర్ చేసుకుంటే బెటర్గా వర్క్ అవుతుంది రింగ్ టోపాలజీ అనేది. సో నో కొలిజన్స్ అనేవి ఫామ్ అవ్వవు ఇందులో. డిసడ్వాంటేజెస్ ఫెయిల్యూర్ ఆఫ్ వన్ డివైస్ ఆర్ కేబుల్ కెన్ బ్రేక్ ద హోల్ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్లో కేబుల్లో కానీ డివైస్లో కానీ ఏమైనా ఫాల్ట్ అనేది వస్తే మొత్తం హోల్ నెట్వర్క్ అనేది కొలాప్స్ అయిపోద్ది. హార్డ్ టు ట్రబుల్ షూట్. సో ఇందులో కూడా ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఐడెంటిఫై చేయడం కష్టం. యాడింగ్ అండ్ రిమూవింగ్ డివైసెస్ డిస్టర్బ్స్ ది నెట్వర్క్. సో ఇక్కడ మనకి ఈ డివైస్ ఫాల్ట్ ఉంటే ఈ డివైస్ని రిమూవ్ చేయాలి. సో ఈ డివైస్ రిమూవ్ చేసే టైంలో మనకి డేటా అనేది 6కి సెండ్ అవ్వాలనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఈ డివైస్ ఫాల్ట్లో ఉంది కాబట్టి డేటా అనేది ట్రావెల్ అవ్వదు. సో ట్రావెల్ అవ్వదు కాబట్టి మనకి ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ టోపాలజీ మెష్ టోపాలజీ. It is a network where every device is connected to every other device in the network. It creates multiple paths for data to travel. So in mesh topology అంటే ఏంటంటే ఈచ్ డివైస్ కూడా డిఫరెంట్ మల్టిపుల్ పాత్స్, అంటే ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క పాత్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే సెవరల్ పాత్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది మెష్ టోపాలజీ డయాగ్రామ్. 5 డివైసెస్ తీసుకుంటే ఈ డివైసెస్ అన్నీ కూడా డిఫరెంట్ పాత్స్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే హై రిలయబుల్. సో హై రిలయబుల్ అంటే ఏంటంటే ఒకవేళ మనకి ఒక పాత్ అనేది ఫెయిల్ అయితే, ఇఫ్ వన్ లైన్ ఫెయిల్స్ డేటా కెన్ టేక్ అనదర్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అని తీసుకుంటే, సో ఈ పాత్ అనేది ఫెయిల్ అయింది. సో ఈ ఫెయిల్ అయింది కాబట్టి డేటా అనేది ఈ పాత్ నుంచి వెళ్తుంది సెకండ్ డివైస్కి. సో అంటే ఒక పాత్ ఫెయిల్ అయితే ఇంకొక పాత్ నుంచి డేటాను సెండ్ చేస్తాయి. వెరీ సెక్యూర్. ఎందుకు సెక్యూర్ అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్, అంటే డివైస్ టు డివైస్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది. సో 1 నుంచి 4కి వెళ్ళాలంటే ఈ పాత్ అంటే డేటా అనేది ట్రావెల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ డేటా కెన్ ట్రావెల్ ఫాస్ట్ వియా డైరెక్ట్ రూట్స్. సో డేటా అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, ఎందుకంటే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి డైరెక్ట్ రూట్స్ ఉన్నాయి కాబట్టి. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ అంటే ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ కేబుల్స్. సో మనం బస్ రింగ్ స్టార్ టోపాలజీతో కంపేర్ చేసుకుంటే మెష్ టోపాలజీ అనేది ఎక్స్పెన్సివ్ అండ్ కాంప్లెక్స్ టు సెటప్. సో ఈ మెష్ టోపాలజీ డిజైన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడ యూజ్ చేస్తామంటే మిలిటరీ అండ్ డేటా సెంటర్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ట్రీ టోపాలజీ. సో ట్రీ టోపాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ హైబ్రిడ్ నెట్వర్క్ దట్ కంబైన్స్ స్టార్ బస్ టోపాలజీస్. సో ఈ ట్రీ టోపాలజీ అనేది ఏంటంటే స్టార్ అండ్ బస్ టోపాలజీస్ కంబైన్ చేస్తాం. ఇట్ హ్యాజ్ ఏ రూట్ నోడ్ అండ్ ఆల్ అదర్ కనెక్టెడ్ టు ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకుంటే ఇది రూట్ నోడ్, టాప్ లెవెల్ వచ్చేసి రూట్ నోడ్ అవుతుంది, మిడిల్ లెవెల్ వచ్చి బ్రాంచ్ నోడ్ అండ్ బాటమ్ లెవెల్ వచ్చేసి
డివైసెస్ అంటే ఎండ్ యూజర్స్ అవుతాయి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే స్కేలబుల్ అంటే ఈజీ టు ఎక్స్పాండ్ బై యాడింగ్ మోర్ బ్రాంచెస్. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇంకా డివైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఈజీగా. స్ట్రక్చరల్ లేఅవుట్ సూటబుల్ ఫర్ లార్జ్ ఆర్గనైజేషన్స్. సో లార్జ్ ఆర్గనైజేషన్స్లో మనం ఎక్కువ యూస్ చేస్తాం. అండ్ ఈజీ టు ఫాల్ట్ ఐసోలేషన్. సో ఈజీగా ఫాల్ట్ అనేది ఐడెంటిఫై చేయగలం ఇందులో. డిసడ్వాంటేజెస్ సో ఫెయిల్యూర్ ఆఫ్ వన్ రూట్ నోడ్ ఎఫెక్ట్స్ ది హోల్ నెట్వర్క్. సో ఎప్పుడైతే ఒక రూట్ అనేది ఫెయిల్యూర్ అవుతుందో హోల్ నెట్వర్క్ మొత్తం నెట్వర్క్ అంతా కూడా ఫెయిల్యూర్ అవుతుంది. అండ్ మోర్ కేబుల్స్ రిక్వైర్డ్. దీనివల్ల యూజెస్ ఏంటంటే లార్జ్ కార్పొరేట్ నెట్వర్క్ ఎక్కడ యూజ్ చేస్తామంటే లార్జ్ కార్పొరేట్ నెట్వర్క్స్లో అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ హైబ్రిడ్ టోపాలజీ. సో హైబ్రిడ్ టోపాలజీ అనేది ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more డిఫరెంట్ నెట్వర్క్స్. సో అంటే ఈ హైబ్రిడ్ టోపాలజీస్లో మనం స్టార్ యూజ్ చేయొచ్చు, బస్ యూజ్ చేయొచ్చు, రింగ్ యూజ్ చేయొచ్చు, మెష్ యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ బస్ టోపాలజీ యూజ్ చేసాం, రింగ్ టోపాలజీ యూజ్ చేసాం, అలాగే స్టార్ టోపాలజీ కూడా యూజ్ చేసాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ అంటే కెన్ బి కస్టమైజ్డ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. సో అంటే ఏంటంటే మనం ఈజీగా ఫ్లెక్సిబుల్గా అంటే యూజ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట ఈ హైబ్రిడ్ టోపాలజీ అనేది. అండ్ స్కేలబుల్ ఈజీ టు యాడ్ ఆర్ మోర్ డివైసెస్. సో అంటే మనకి ఏమైనా డివైసెస్ యాడ్ చేయాలి అనుకుంటే ఈజీగా యాడ్ చేయొచ్చు. అండ్ రిలయబుల్ ఇఫ్ వన్ పార్ట్ ఫెయిల్స్ ద రెస్ట్ మే ఫంక్షన్. అంటే ఒక పార్ట్ అంటే నథింగ్ బట్ ఒక హబ్ ఆర్ కేబుల్ అనేది ఏమైనా ఫెయిల్యూర్ అయితే రిమైనింగ్ వాటి మీద ఏమీ అంత ఎఫెక్ట్ చూపించదు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ డిజైన్. సో కాంప్లెక్స్ డిజైన్ ఎందుకంటే ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డిజైన్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. అంటే ప్లాన్ చేసుకోవాలి కదా ఎలా అరేంజ్ చేయాలని చెప్పి. సో అందుకు కాంప్లెక్స్ డిజైన్. నెక్స్ట్ కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ అంటే కేబుల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం, అలాగే డివైసెస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ కెన్ బి డిఫికల్ట్ అండ్ లార్జ్ సెటప్. సో అంటే ఏంటంటే ఇందులో మనం ఏదైనా ఫాల్ట్ వస్తే చాలా డిఫికల్ట్గా ఐడెంటిఫై చేయగలం, ఎందుకంటే ఇక్కడ మనం చేసింది లార్జ్ నెట్వర్క్ కాబట్టి.